నానా, నాకు మీరు పోయిన సంవత్సరం కూడా దీపావళికి టపాకులు కొనడానికి డబ్బులు లేదు నాన్న. ఈసారి మీరు ఎలాగైనా ఇవ్వాల్సిందే నాన్న. ఏంటి నాన్న ఏం మాట్లాడవో? సరేరా, నేను చెప్పింది నువ్వు చేస్తావా? టపాకాయలు నేను కొనిస్తా నీకు. సరే చెప్పండి నాన్న, చేస్తా. సరేరా, ఈ డబ్బులు తీసుకొని తగలబెట్టు. నీ డబ్బులు తగలబెట్టాలా? నీకేమన్నా పిచ్చి పట్టింది ఏంటి నాన్న? టపాకాయలు కొనివ్వండి, డబ్బులు కాల్చమంటావేంటి? మరి ఇందాక నుంచి నువ్వు అడిగేది డబ్బులు తగలబెడతాకేగా. అరే, దీపావళి అని అంటే ఇంటి నిండా దీపాలు వెలిగించి మన కుటుంబంతో ఆనందంగా గడపటం రా. కానీ ఇప్పుడు ఎవరో అలా చేయట్లేదురా. ప్రకృతిని మోగుజీవాల్ని ఇబ్బంది పెట్టే పనులే చేస్తున్నారా. నువ్వు కూడా అలా చేస్తానంటే వెళ్ళి తెచ్చుకోపో. సరే నాన్న, వద్దులే, మనం కూడా ఇంటి నిండా దీపాలు వెలిగిద్దాం నాన్న. సరేరా, మనిద్దరం వెళ్ళి దీపాలు కొనుక్కొద్దాం పద. సరే నాన్న, పదని వెళ్దాం. అవును కదండి, నిజమే కదా. టపాకాయలు పేల్చడం తప్పేమీ కాదు, కానీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి, వాతావరణాన్ని కాలుష్యం చేసేవి కాల్చడమే తప్పు. నిజమే కదా, ఏమంటారు? అలాగే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.